యాదాద్రి భువనగిరి జిల్లా వలికుంట మండల కేంద్రంలోని సుంకిశాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చెరుకు లక్ష్మీ శివయ్య గౌడ్ ఆదివారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రతి ఇంటింటికి డప్పు కళాకారులచే ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి, మన సుంకిశాల గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి అన్నారు. మరియు వార్డు మెంబర్లను కూడా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. మరియు ఈ కార్యక్రమాల్లో జిల్లా మండల గ్రామ శాఖ గ్రామ ప్రజలు, మహిళలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. గెలిపిస్తాము నీకే ఓటేస్తాము లక్ష్మక్క నిన్నే గెలిపిస్తాము నీకే ఓటేస్తాము లక్ష్మక్క నిన్నే గెలిపిస్తాము లక్ష్మక్క నీకే ఓటేస్తాము లక్ష్మక్క నిన్నే గెలిపిస్తాము మా బాధ చూసినారు మా బతుకు చూసినారు శివన మాట్లాడు స్వామి స్వామి లోకల్ తీసుకురా. రేపు జరగబోయే 14 తారీఖు నాడు సర్పంచ్ ఎన్నికలు జరగబోయే తేదీన 14 తారీఖు నాడు జరుగుతున్నాయి. మరి సర్పంచ్ ఎన్నికలో మా భార్య చెట్టు లక్ష్మి గారు అభ్యర్థిగా నిలబడ్డారు. వారికి అత్యంతగా ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ, గతంలో కూడా మా మిస్సెస్ సర్పంచ్గా ఉండి అభివృద్ధి కార్యక్రమంలో తోడ్పడ్డది. ఇప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో కాకముందు కూడా గ్రామానికి సేవ చేయడం జరిగింది. పారగూడ గ్రామ పంచాయతీ స్కూల్, పారగూడ గ్రామ పంచాయతీ బిల్డింగు, బీసీ కమ్యూనిటీ హాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి మనం సర్పంచ్ నిలబడక ముందు కూడా మన గ్రామానికి ఒక 40-50 ఇళ్ళు తెచ్చినాం. అదేవిధంగా సర్పంచ్ అయినాక ఒక 100 ఇళ్ళు మన గ్రామానికి కట్టేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మన సుధర్మారెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు ఎస్సీలకు 72 ఎకరాల భూమి ఇప్పించడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. 72 మందికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇంట్లో కట్టుకోవడానికి ప్లాట్లు కూడా గవర్నమెంట్ నుంచి ఇప్పించడం జరిగింది. 70 మంది దాకా ఇప్పించాం అప్పుడు. మరి ఆ తర్వాత అప్పుడున్న మా మాధవరెడ్డి ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యాల నుంచి అరూరు వరకు బీటీ రోడ్ కూడా వేయడం జరిగింది. వాటర్ ట్యాంకులు కట్టేయడం జరిగింది. మరి ఇవన్నీ మనం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేసాం. మరి మీరు ఒక్కటే ఆలోచించాలి, మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంది కనుక మీరు ఒక్కటే ఆలోచించుని. ఎవరో ఒకరు ఎన్నో వ్యక్తులు చచ్చిపోతే 4,000, 5,000 ఇస్తే దాని ప్రలోభాలకు లొంగకుండా భవిష్యత్తును ఆలోచించండి. ఇవాళ ఒక ఎకరం భూమి 40 లక్షలు 30 లక్షలు పోతుంది. మరి ఆనాడు ఒక మనిషికి ఒక్కంటికి ఎకరం భూమి
కొందరికి 30 గుంటల భూమి ఇప్పించడం జరిగింది. మరి ఆపదకు సాపదకి వాళ్ళు అమ్ముకుంటే ఒక 20 లక్షలు వచ్చిన ఒక బిడ్డ పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే భవిష్యత్తు తరతరాలుగా ఉండే ఆస్తిని మీకు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఒక 100 కాలాల పాటు ఉండే ఇల్లు కూడా కట్టేయడం జరిగింది. మరి ఇవాళ ఇప్పుడు ఉన్న అభ్యర్థి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారు కూడా దాదాపు 2 కోట్ల అభివృద్ధి కార్యక్రమం చేశారు నరసింహ గారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. గతంలో ఉన్నవారు ఏం చేశారు, ఇప్పుడున్న వారు ఏం చేశారు, అంతకుముందు ఉన్నవారు ఏం చేశారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి. తాత్కాలికంగా వ్యసనాలకు, తాత్కాలికంగా అవసరాలకు డబ్బులు ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు దాతలను దృష్టి తీసుకురాకుండా భవిష్యత్ తరాలకు అక్కడ వచ్చే విధంగా, భవిష్యత్ తరాలు రేపు మన పిల్లలు బతికే విధంగా ఏదైతే చేస్తే బాగుంటుందో మీరు అర్థం చేసుకోండి. ఈనాడు భూమి ఇచ్చడం వల్ల రైతులు బతుకులు 1 ఎకరం పేరు మీద ఒక బోర్ వేసుకుంటే వర్ధవంతులై వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు ఈ భూమి ఇవ్వడం వల్ల మన బతుకు తిరుగుతుందని. ఒక ఇల్లు కట్టియడం వల్ల మన ఇంట్లో ఉంటున్నాం, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తున్నాం, ఆ ఇంట్లో ఉంటున్నాం. మీరు అంతా తాత్కాలికం కాదు, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి పనులు చేసిన వ్యక్తులకు మీరు ఓట్లేయాలనేది మేము కోరుకుంటున్నాం. ఎవరైనా సరే అభివృద్ధి చేసే వారిని చూడండి. తాత్కాలిక ప్రయోజనాల కోసం 5-10 ఇచ్చే వటాలకు ఆపద సాపద చూడకుండా ఎన్నో ఉండి ఎన్నో పోయేటోని కాదు. నేను ఈ ఊర్లో ఉండేటోని, రాత్రి పగలు పనిచేస్తోని, ఆపద సాపదకు వచ్చేటోని, అన్ని విధాల ప్రజలకు తోడ్పాటుగా ఉంటాను. రాత్రి వచ్చినా, పగలు వచ్చినా, పొద్దున వచ్చినా, రాత్రి వచ్చినా, ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటా. ఇవాళ ఎన్నో సమస్యలు, ఊళ్ళో సమస్యలు ఎన్నో సందర్భాలు జరిగినాయి. ఏ సమస్యనైనా నేను ముందుండి పోరాటం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసినా, వాళ్ళ ఇంటి సమస్యలే కావచ్చు, ల్యాండ్ సమస్యలే కావచ్చు, ఇంకేమైనా సమస్యలు ఉండొచ్చు, ఏడుకు పోయినా ఎంత దూరమైనా వాళ్ళ సమస్యలను తీర్చడానికి నేను ముందుండి నా సొంత ఖర్చుతోనే నేను పోతున్నా తప్ప ఏ ఒక్క రూపాయి ఎవరిని ఆశించే పరిస్థితి కాదు నేను. అది దృష్టిలో పెట్టుకోండి. మరి స్థానికంగా లేని వాళ్ళని చూడకండి, స్థానికంగా ఉన్న వాళ్ళని చూడండి, స్థానికంగా ఉండి పని చేసే వాళ్ళని చూడండి. నేను ఫోన్ చేస్తే వచ్చి ఆడటోని కాదు, నేను ఊళ్ళో ఉండేటోని, నేనేనో వచ్చి పని చేసేటోని కాదు, నేను ఊళ్ళో ఉండి పని చేయటోని, ఊళ్ళో ఉన్నాన్ని, ఊళ్ళో ప్రతి విషయానికి స్పందించటోని. ఇవాళ చూడండి, ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉంటుంది, ఏదో ఒక సమస్య, అత్త కోడల సమస్య, తండ్రి కొడుకుల సమస్య, తల్లిదండ్రులు అన్నం పెట్టిన సమస్య, ఇవి కాకుండా గెట్టు పంచాయతీ ఉంటుంది, ఇంట్లో పంచాయతీ ఉంటుంది. ఎన్ని ఉన్నా నేను ఈడు ఉండి వాళ్ళు సంజాయించి ఇద్దరు నష్టపోకుండా కూర్చోబెట్టి మాట్లాడి సానుకూలంగా వాళ్ళని తృప్తిపరిచి పంపించే వ్యక్తిగా మీ ముందున్నా. మీ అందరికీ తెలుసు ఎవరు ఇక్కడ ఉంటారు, ఎవరు సమస్యలు పరిష్కారం చేస్తారని చూడండి, చూసి ఆలోచించి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ రేపు మా 14వ తారీఖు నాడు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో ఉంగర గుర్తుకు ఓటేసి మా మిసెస్ లక్ష్మి గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటూ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.